హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2025 సంవత్సరానికి గాను 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 139 పద్మ పురస్కారాల గురించి డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ అవార్డుల్లో ప్రథమ అవార్డు అయినటువంటి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మొదటిగా వచ్చేసి డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు, వైద్యం రంగానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా రాష్ట్రం వచ్చేసి తెలంగాణ. ఈయన గురించి చూసుకున్నట్లయితే కనుక ఈయన ఏఐజీ ఆసుపత్రి యొక్క చైర్మన్ అన్నమాట. అయితే ఈయనకు 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్, అదేవిధంగా 2025లో ఇప్పుడు పద్మ విభూషణ్ అనేది వరించడం జరిగింది. దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ జగదీష్ గెహర్, ప్రజా వ్యవహారాల రంగానికి చెందిన వ్యక్తి, రాష్ట్రం చండీగఢ్. నెక్స్ట్ కుముదిని రజనీకాంత్ లాకియా, కళల రంగానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా రాష్ట్రం వచ్చేసి గుజరాత్. నెక్స్ట్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కళలు రంగానికి చెందిన వ్యక్తి, రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. నెక్స్ట్ శారదా సిన్హా, కళలు రంగానికి చెందిన వ్యక్తి, ఇతని రాష్ట్రం బీహార్. నెక్స్ట్ ఎంటీవి వాసుదేవనన్ నాయర్, మరణానంతరం ఈ అవార్డు పొందిన వ్యక్తి. ఇతను వచ్చేసి సాహిత్యం, విద్యా రంగాలకు చెందిన వ్యక్తి, రాష్ట్రం వచ్చేసి కేరళ. నెక్స్ట్ వచ్చేసి ఒసాము సుజుకి, ఈయన కూడా మరణానంతరం ఈ అవార్డు పొందడం జరిగింది. వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చెందిన ఈయన జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఈ 2025 సంవత్సరానికి గాను ఇతర దేశానికి చెందిన వ్యక్తిగా ఇతన్ని గుర్తించవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు చూసుకున్నట్లయితే కనుక మొదటిగా నందమూరి బాలకృష్ణ, కళల రంగానికి చెందిన వ్యక్తి, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ శోభన చంద్రకుమార్, ఈమె కళల రంగానికి చెందిన వ్యక్తి, రాష్ట్రం తమిళనాడు. నెక్స్ట్ పర్సన్ సుశీల్ కుమార్ మోదీ, ఈయన మరణానంతరం ఈ అవార్డు పొందడం జరిగింది. ప్రజా వ్యవహారాల రంగానికి చెందిన ఈయన బీహార్ రాష్ట్రీయుడు. నెక్స్ట్ బిబేక్ తెబ్రాయ్, ఈయన కూడా మరణానంతరం ఈ అవార్డు పొందడం జరిగింది. సాహిత్యం మరియు విద్యారంగానికి చెందిన ఈయన ఢిల్లీ ఎన్సీఆర్టీ ఢిల్లీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి జతిన్ గోస్వామి, కళలు రంగానికి చెందిన ఈయన అసోం రాష్ట్రీయుడు. నెక్స్ట్ వచ్చేసి జోస్ చాకో పెరియపురం, వైద్యం రంగానికి చెందిన ఈయన కేరళ రాష్ట్రీయుడు. నెక్స్ట్ కైలాసనాథ్ దీక్షిత్, ఆర్కియాలజీ రంగానికి చెందిన ఈయన ఎన్సిటి ఢిల్లీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ మనోహర్ జోషి, ఈయన కూడా మరణానంతరం ఈ అవార్డు అయితే పొందడం జరిగింది. ప్రజా వ్యవహారాల రంగానికి చెందిన ఈయన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి నల్లి కుప్పుస్వామి శెట్టి, వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చెందిన ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్, క్రీడల రంగానికి చెందిన ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ పంకజ్ పటేల్, వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చెందిన ఇతను గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ పంకజ్ ఉదాస్, వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చెందిన ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ రామ్ బహదూర్ రాయ్, సాహిత్యం, విద్య, జర్నలిజం రంగాలకు చెందిన ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ సాధ్వి రితంబర, సామాజిక సేవల రంగానికి చెందిన ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ ఎస్ అజిత్ కుమార్, కళలు రంగానికి చెందిన ఇతను రాష్ట్రం తమిళనాడు. నెక్స్ట్ పర్సన్ శేఖర్ కపూర్, ఇతను కూడా కళల రంగానికి చెందిన వ్యక్తి, రాష్ట్రం మహారాష్ట్ర. నెక్స్ట్ పర్సన్ ఏ సూర్యప్రకాష్, సాహిత్యం, విద్య, జర్నలిజం రంగాలకు చెందిన వ్యక్తి, ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ అనంత్ నాగ్, కళల రంగానికి చెందిన ఇతను కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వినోద్ ధామ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగానికి చెందిన ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. పద్మభూషణ్ అవార్డుకు సంబంధించి ఇతర దేశానికి చెందిన వ్యక్తిగా ఇతన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డుకు సంబంధించి మొత్తం 113 ఉన్నప్పటికీ కొన్ని మేజర్ ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల గురించి చూద్దాము. మిగతాది ఒక సపరేట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మొదటిగా మందా కృష్ణ మాదిగ గారు, రంగం ప్రజా వ్యవహారాలు, రాష్ట్రం తెలంగాణ. మాడుగుల నాగఫణి శర్మ గారు, కళలు, ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా కేఎల్ కృష్ణ, విద్యా సాహిత్యం రంగానికి చెందిన వ్యక్తి, స్టేట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్
మిరియాల అప్పారావు మరణానంతరం ఈ అవార్డు పొందిన వ్యక్తి. కళల రంగానికి చెందిన ఈయన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి. విద్య మరియు సాహిత్య రంగాలకు చెందిన ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ రవిచంద్రన్ అశ్విన్, మనందరికీ సుపరిచితమే. క్రీడల రంగానికి చెందిన ఈయన తమిళనాడు వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ మారుతి భుజంగరావు చిత్తంపల్లి. విద్యా సాహిత్య రంగాలకు చెందిన ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ సయ్యద్ ఐనుల్ హసన్. విద్య మరియు సాహిత్యం రంగానికి చెందిన ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఫ్రెండ్స్, ఈ 2025 సంవత్సరానికి గాను మీరు రాయబోయే ప్రతి స్టేట్ ఎగ్జామ్కి సంబంధించి తప్పకుండా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉన్న అతి ముఖ్యమైన టాపిక్ కనుక తప్పకుండా దీని మీద ఫోకస్ చేయండి. ప్రాముఖ్యంగా పద్మవిభూషణ్, పద్మభూషణ్ పొందిన వ్యక్తులను తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పద్మశ్రీకి సంబంధించి మేజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వీరందరినీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఒక షార్ట్ కట్ మెథడ్ తోటి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.